బర్త్డేకి అమ్మ వస్తుంది, ఏం చేయాలి? దానికి నేను వేరే ప్లాన్ వేశాను. రవి రవి మావయ్య ఏంటి? కాస్త ఓపిక పట్టు. నాన్నా నాన్న, బర్త్డే అరేంజ్మెంట్స్ అంతా ఓకే కదా? అంతా ఓకే నాన్న, ఐఎమ్ సో హ్యాపీ. సరే నాన్న. నాన్న, యాక్చువల్గా మీరు కొంచెం అప్సెట్ అయ్యారు కదా, నాకు అది కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే ఈ బర్త్డేని అందరూ షాక్ అయ్యేలాగా చేయబోతున్నాం. ఇంతకు ముందు మన ఇంట్లో ఇలాంటి ఒక బర్త్డే పార్టీ జరగనే కూడదు. రవి, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటన్నా? ఒక ముఖ్యమైన పనుంది, నువ్వు కాకినాడ దాకా వెళ్ళొస్తావా? నాన్న, అదేంటి నాన్న, బర్త్డే పార్టీ ఉంది కదా? ఉంది, కానీ ఇది కొంచెం ముఖ్యమైన బిజినెస్ డీల్ అమ్మ ప్లాన్ చేసింది. దీనికి నువ్వన్నా వెళ్ళాలి, లేదు నేనన్నా వెళ్ళాలి. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళలేదు అంటే ఆ డీల్ని క్లోజ్ చేయడం చాలా కష్టం నాన్న. సో మనం ఫీల్ అవుతామని అమ్మ మనకి దాని గురించి అసలు చెప్పడం లేదు. నిజమే నాన్న, ఎంతగా బిజినెస్ అయినా ఈ బర్త్డే పార్టీ చాలా ఏళ్ల తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, మనం అందరం ఇక్కడ ఉండాలి కదా నాన్న. కరెక్టే నాన్న, కానీ బిజినెస్లో ఫస్ట్ రూల్ ఏది జరిగినా జరగకపోయినా మనం బిజినెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు అంటే నేనే వెళ్లాల్సి ఉంటుంది. పైగా అమ్మ అరేంజ్మెంట్స్ చాలా గ్రాండ్గా చేస్తుంది. అదే నాన్న ఆలోచిస్తున్నా. సరే నాన్న, నేనే వెళ్ళేసి వస్తాను. మంచిది. బంగారి, నువ్వు దగ్గరుండి అన్నీ చూసుకో, ఏ లోటు ఉండకూడదు. ఓకే? అయితే నాన్న, విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ నాన్న. ఐ లవ్ యూ నాన్న. సరే నాన్న, నేను వెళ్ళేసి వస్తాను. సరే, జాగ్రత్త. వస్తాను. బంగారి, ఏమంటావు? ఏంటి బంగారి? అంటే రవి సార్ మీ బర్త్డేని సెలబ్రేట్ చేయాలని ఆశపడ్డారు. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండడం లేదు కదా, అదే కష్టంగా ఉంది. బంగారి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది కదా, దీనికంతా ఫీల్ అయితే ఎలా అమ్మా? మీనా, అత్తయ్య, ఎక్కడా జైరాం? ఇంకా రానేలేదు? డ్రెస్ అంతా తీసిచ్చాను అత్తయ్య, ఆయన రెడీ అయి వచ్చేస్తారు. జైరాం ఏమైనా చిన్న పిల్లాడా ఇంత లేట్ చేస్తున్నాడు? ఆ అమ్మాయిలు కూడా ఇంతసేపు రెడీ అవరే? అత్తయ్య, చూడండి. అమ్మా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు నాన్న, చల్లగా ఉండు. మామా, సూపర్, అద్దరిపోయింది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ రా. మీనా, దీపారాధన చెయ్యి. బంగారి, జాన్సమ్మా, నువ్వు కూడా వెలిగించమ్మా.
పదండి వెళ్దాం. మ్. పదండి. మ్, నమస్కారం. నమస్కారం. మ్, మీనా, నీ ప్లేసులో ఇంకెవరైనా ఉండి ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళమ్మా. దాదాపుగా 20 ఏళ్లుగా మీ ఆయన కోమాలోనే ఉన్నారమ్మా. ఆయన్ని దగ్గరుండి చూసుకుని మళ్ళీ మామూలు మనిషిని చేశావు. నీ ప్రేమకి, నీ నమ్మకానికి ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. నువ్వేం దిగులు పడకమ్మా. నీ జీవితంలో ఇంకే లోటు ఉండదు. నువ్వేం దిగులు పడకమ్మా. నీ జీవితంలో ఇంకే లోటు ఉండదు. బావా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు బావా. ఏంటి ఒట్టి విషెస్ మాత్రమే చెప్తున్నావు? గిఫ్ట్ ఏం తేలేదా? ఏంటి బావా అలా అడుగుతున్నావు? గిఫ్ట్ కొనిపెట్టాను. నువ్వు కేక్ కట్ చేశాక తెచ్చిస్తానులే బావా. మ్. మీ అందరికీ నమస్కారం. నాకు ఒక కొడుకున్నాడని ఇక్కడికొచ్చిన చాలా మందికి తెలీదు. ఈ పుట్టినరోజు ముందు మేము సింపుల్గా చేసేద్దాము అని అనుకున్నాము. కానీ నా కొడుకు జయరాం కోమాలో నుంచి బయటికొచ్చాడన్నది మీ అందరికీ తెలియజేయడానికే ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశాం. ఇన్నేళ్ళు నేను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కష్టపడి కట్టుకుంటూ వచ్చినప్పటికీ నా మనసులో ఉన్న పెద్ద దిగులు నా కొడుకు కోమాలో ఉండటమే. పెద్ద దిగులు నా కొడుకు కోమాలో ఉండటమే. నా కొడుకు మళ్ళీ మామూలుగా అయ్యాడు. అందుకే నా కోడలి ప్రార్థనలు, బంగారి కన్సర్న్ కారణాలు. కాబట్టి నేను వాళ్ళిద్దరికీ ఎప్పటికీ రుణపడుంటాను.